హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే కూలి పని చేసేవాడిని కోటేశ్వరిని చేసినటువంటి బెల్లం ముక్క చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. ప్రతిరోజు వచ్చేటటువంటి రాహుకాలంలో ఒక బెల్లం ముక్కను మీ చేతిలో పట్టుకుని ఈ ఒక్క మాట చెప్పి ఈ బెల్లం ముక్కను మీరు తినేశారు అంటే రాహు అనుగ్రహం మీకు ఎలా కలుగుతుంది అంటే ఒక్కసారిగా మిమ్మల్ని అమాంతంగా కోటేశ్వరిని చేసేస్తాడు. మీకు 100 రూపాయలు వచ్చేది ఉంటే 1,00,000 రూపాయలు మీకు వచ్చే విధంగా చేస్తాడు. ఆస్తులు, భూములు, బంగారం, అలాగే బ్యాంకు బ్యాలెన్స్, ల్యాండ్ కొనటం, సంపద పెరగటం ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తారు. ఎలా అంటే ఒక్కసారి మీ జీవితం తల్లకిందులైపోతుంది. రాహు అంటేనే కష్టాలు ఇచ్చాడు అంటే బీభత్సంగా ఇచ్చేస్తాడు. ఏదైనా ఏది ఇచ్చినా బీభత్సంగానే ఉంటుంది. కష్టాలు ఇస్తే కూడా మనిషిని పిండి ఉతికి ఆరేస్తాడు. అలాంటి కష్టాలు ఇచ్చేస్తాడు. ఒకసారి ఆయన అనుగ్రహం మన మీద పడింది, ఆయన చూపు మన మీద పడింది, ఆయన్ని ప్రసన్నం చేసుకోగలిగాము అంటే డబ్బు ఇవ్వటం కూడా అంత బీభత్సంగా అంత తీవ్రంగా ఇస్తాడు. చెప్పాను కదా, మనకు 100 రూపాయలు రావాల్సిన స్థలంలో 1,00,000 రూపాయలు ఇస్తాడు అంటే ఆయన కృప ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం అప్పుల పాలు కావటానికి, ఆర్థిక ఇబ్బందులు పడటానికి ఆల్మోస్ట్ 99% కూడా రాహు ప్రభావమే ఉంటుంది. ఈ ఒక్క బెల్లం ముక్కతో మీరు ఇలా చేశారు అంటే మీ డబ్బు ఇబ్బందులు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. ఖచ్చితంగా మీరు ధనవంతుల జాబితాలో చేరిపోతారు. ఈరోజు 2 రెమెడీస్ చెప్పబోతున్నా అండి. అప్పుల కోసమైతే ఈ బెల్లం ముక్కతో ఎలా చెయ్యాలి, మాకు అప్పులు లేవండి, మేము బాగానే ఉన్నాము, కాకపోతే మేము సంపాదన పెంచుకోవాలి, భూములు కొనాలి, ఆస్తులు కొనాలి, ల్యాండ్లు కొనాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, కోటీశ్వర్ల జాబితాలో మేము ఉండాలి, ఒంటి నిండా బంగారం కొనాలి అనుకునేవాళ్ళు ఎలా చెయ్యాలి, ఈ 2 కూడా చెప్పబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసిండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మనకు అప్పులు ఎక్కువైపోయి ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తిన్నామా ఉన్నామా అన్నట్టు జరుగుతూ ఉంటుంది జీవితం. మనము సర్వైవల్ అవ్వటానికే కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో అప్పులు ఒకటి ఉంటాయి, వాటికి వడ్డీలు కట్టాలి, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడుగుతూనే ఉంటారు. అలా అప్పులు తీర్చుకోవటం కోసం మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక మంగళవారం సాయంత్రం వచ్చేటటువంటి రాహుకాలం, శనివారము ఉదయం వచ్చేటటువంటి రాహుకాలం. సమయం ఏంటి? మంగళవారం సాయంత్రం అయితే 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, శనివారం అయితే ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు. ఈ 1.5 గంట కూడా రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో మీరేం చేయాలంటే మీరు ఎక్కడైనా ఉండండి, పర్లేదు. మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, మడి ఆచారం అస్సలు అవసరం లేదు. ఒక బెల్లం ముక్క మీతో పాటు తీసుకుని వెళ్ళిపోండి. మీరు తినగలిగేంత బెల్లం ముక్క, ఇది అయిపోయాక మీరే తినాలి. అంత బెల్లం ముక్క బొట్లం కట్టుకుని మీ జోబులో మీ బ్యాగ్లో పెట్టుకుని మీరు వెళ్ళిపోండి. మీరు ఆఫీస్కి వెళ్తారా, మీ వర్క్కి, మీ పనికి వెళ్తారా, మీ ఇష్టం. మీరు ఎక్కడుంటే అక్కడే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎంతసేపు చెయ్యాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ముఖ్యం. మనకు మన అప్పులు తీరాలి, మనం బయటపడాలి అన్నప్పుడు కాసింత సమయాన్ని వెచ్చించాల్సిందే, సమయాన్ని కేటాయించాల్సిందే. సులభంగా ఏవీ జరగవు. మనం ఎంత కష్టపడతామో అంత సులభంగా, అంత త్వరగా మన సమస్యల నుంచి, మన అప్పుల నుంచి మనం బయటపడతాం. అప్పుడే ఆ రాహువు మన పట్ల అనుగ్రహం చూపుతాడు, ప్రసన్నమవుతాడు. అయితే మీరు రాహుకాలం స్టార్ట్ అవ్వగానే మంగళవారం, శనివారం ఈ 1.5 గంట సమయం ఉంటుంది కదా, ఆ బెల్లం ముక్క మీ చేతిలో పట్టుకొని ఇక్కడ నేను చెప్పే మంత్రాన్ని మీరు ఈ 1.5 కాలం సమయము కూడా జపించాలి. మేము 5 సార్లు, 10 సార్లు, 41 సారో, 101 సారో అంటే కుదరదు. ఈ సమయం ఎంత ఉంటుందో 1.5 అవర్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే సింహిక గర్భ సంభూతాయ నమః, సింహిక గర్భ సంభూతాయ నమః. అంతే, ఒకే ఒక లైను. దీన్ని మీకు 1.5 గంట సమయం అంటే 90 నిమిషాలు, 85 నిమిషాలు నాన్ స్టాప్గా ఈ మంత్రాన్ని మీరు జపించాలి. అప్పుడే రాహువు ప్రసన్నమవుతాడు. మరి ఈ 5 నిమిషాలు ఏం చేయాలి? ఈ 5 నిమిషాలు దుర్గా అమ్మవారిని స్మరించాలి, దుర్గా నామాన్ని స్మరించాలి. దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః. రాహుకాలం 1.5 గంట ఉంటుంది.
1:30 గంట అంటే 90 నిమిషాలు. 90 నిమిషాల్లో 85 నిమిషాలు ఈ రాహు మంత్రాన్ని జపించండి. 5 నిమిషాలు దుర్గా మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. మీకున్న అప్పులు తీరిపోవాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఒకసారి స్వామివారికి, అమ్మవారికి నమస్కరించుకుని ఈ బెల్లం ముక్క మీరు తినేసేయండి. ఇలా మంగళవారం, శనివారం వారంలో ఈ 2 రోజులు మీరు అప్పుల కోసం అయితే చెయ్యాలి ఖచ్చితంగా. అప్పుడే రాహువు అనుగ్రహం చూపిస్తాడు. రాహువు అనుగ్రహం మీకు కలిగింది అంటే అప్పులు తీరటమే కాదు, ఆర్థిక ఇబ్బందులు తొలగటమే కాదు, ఆర్థిక పుష్టి వస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. మీ అప్పులు తీరిపోయి మీకు కావాల్సినంత డబ్బుని మీకు ఇస్తాడు రాహువు. అలాగే దుర్గమ్మ అనుగ్రహం కూడా ఉంటుంది. అప్పుల కోసం అయితే ఈ 2 రోజులు. ఇలా కాదండి, మేము ఏ రోజుకి ఆ రోజు మాకేం అప్పులు లేవు, ఆ పూటకు ఆ పూటకు సంపాదించుకుని తింటున్నాము, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమి ఇబ్బంది లేదు, కాకపోతే ఇలా అంటే కుదరదు కదా, ఫ్యూచర్లో మా బిడ్డలకు కూడా మేము ఆస్తులు పాస్తులు చేసి ఇవ్వాలి, బంగారం కొనాలి, భూములు కొనాలి, మా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, మేము కూడా కోటేశ్వర్లు కావాలి, ఒక రాయల్ లైఫ్ని, ఒక రిచ్ లైఫ్ని లీడ్ చేయాలనిపిస్తోంది అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు రాహుకాలంలో సేమ్ ఇదే విధంగా ఇదే మంత్రాన్ని ఇదే బెల్లం ముక్కతో మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా ప్రతిరోజు చేశారు అంటే రాహువు చూపు మీ మీద పడుతుంది, రాహువు అనుగ్రహం మీ మీద పడుతుంది, దుర్గమ్మ దయ మీ మీద ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి మీ జీవితంలో ఉన్న బ్లాకేజెస్ ఏవైనా ఉన్నా, దరిద్రం ఏవైనా ఉన్నా అన్నీ కూడా తొలగిపోయి మీకు చెప్పాను కదా, 100 రూపాయలు వచ్చే దగ్గర 1,00,000 రూపాయలను ఇస్తాడు రాహువు. అలాగే మీకు డబల్ ఇన్కమ్ కాదు, అంతకి 1000 1,00,000 ఇన్కమ్ మీకు ఇస్తాడు. కాబట్టి రాహువు అనుగ్రహం మీ మీద ఉంది అంటే ఖచ్చితంగా మీకు అప్పులు తీరటమే కాదు, ఆర్థిక ఇబ్బందులు బయట పడటమే కాదు, విపరీతమైన సంపద ఇస్తాడు. ఇల్లు, భూములు, అలాగే బంగారం, తరగని ఆస్తి, తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి. మీ జాతకంలో ఏదైనా ఆయన దోషం, రాహుదోషం ఉంటే అది తొలగిపోతుంది. అంతా కూడా మీకు లాభమే ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఆ సమయంలో ఏ పనైనా చేస్తుండొచ్చు. ఒక బెల్లం ముక్క మీ చేతిలో పట్టుకొని ఈ మనసులో మీరు ఈ ఒక మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండండి. ఈ 85 నిమిషాలు కూడా రాహువుకు సంబంధించిన ఈ మంత్రాన్ని చెప్పి ఇక 5 నిమిషాలు దుర్గా అమ్మ ఈ మంత్రాన్ని స్మరించండి. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఇలా చేసేసి బెల్లం ముక్క తినేసేయండి. ఎంత త్వరగా మీ ఆర్థిక పరిస్థితి మారుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు. డోంట్ మిస్ అండి, ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. ఎంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అండి, తను రోడ్ సైడ్ తోపుడు బండి మీద ఇడ్లీ పెట్టేవాడు. అంటే ఈవినింగ్ మార్నింగ్ మాత్రమే టిఫిన్ సెక్షన్ పెట్టేవాడు. అలా ఉన్న సమయంలో ఎక్కడో ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పండితులు ఎవరో ఈ ఒక్క మాట చెప్తే, ఇలా చెయ్యి, నీకున్న అప్పులు తీరుతాయి, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అంటే ఆయన ప్రతిరోజు కూడా అంత బిజీ ఉన్నా కూడా ఆ సమయంలో చేసేవాడండి. అలా చేస్తూ చేస్తూ తర్వాత హోటల్ పెట్టుకోవాలని చెప్పి బ్యాంక్ లోన్కి ప్రయత్నించాడు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది. ఆ తర్వాత హోటల్ పెట్టాడు. దాన్ని రెయ్యం బగులు భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడ్డారు. బిడ్డలు కూడా హెల్ప్ చేసేవాళ్ళు స్కూళ్ళు కాలేజీలు లేని సమయంలో. ఈ రోజు ఒక హోటల్తో స్టార్ట్ అయిన వాళ్ళు 4 హోటల్స్ పెట్టారండి. అది కూడా పెద్ద ఫేమస్ హోటల్స్ అయ్యాయి. అంత రిచ్గా ఎదిగారు కాబట్టి, అది నేను నా కళ్ళారా చూశాను కాబట్టి ఇది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మందికి యూజ్ అవుతుందని ఒక కారణంతో చెప్తున్నానండి. ఇది నిజంగా నా కళ్ళ ముందు జరిగినటువంటి ఒక విషయం. ఆ ప్రూఫ్స్ కూడా దానికి సంబంధించి నేను చూశాను కాబట్టి, ఆ మిరాకిల్ చూశాను కాబట్టి ఇంతలా చెబుతున్నా. కాబట్టి ఎవరైతే అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నారో, అలాగే ఎవరైతే కోటేశ్వర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇద్దరు కూడా ఈ 2 విధాలా చెయ్యండి. మీ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది.